నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మనం 3 రోజుల క్రితం మనం కర్నూలు దగ్గర చిన్నటేకూరులో జరిగిన బస్సు యాక్సిడెంట్ గురించి విన్నాం. కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోవడాన్ని మనమంతా కూడా చూసాం. ఆ విజువల్స్ ఇదిగోండి, చూడండి ఎలా తగలబడిపోతుందో బస్సు మంటల్లో. సో ఇంత విధ్వంసకరమైన విషాదకరమైన యాక్సిడెంట్ని మనం ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే చూసాము, మరోసారి ఇప్పుడు చూసాం. సో 20 మంది ఈ ప్రమాదంలో కాలి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఈ బస్ యాక్సిడెంట్కి కారణం ఎవరు అనుకోవాలి? బైకర్ శివశంకర్ అనుకోవాలా, లేకపోతే బస్సు అంత వేగంగా పోనించిన డ్రైవర్ది కారణం అనుకోవాలా, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసిన తర్వాత కూడా బస్సు ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవరు పోనించి బస్సుని నిలుపుదల చేయకుండా ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రయాణికుల్ని అప్రమత్తం చేసి బస్సులో నుంచి దించకుండా అక్కడి నుంచి పరారైపోయిన క్లీనరు వీళ్ళది అనుకోవాలా? బస్సు డ్రైవర్ కూడా అక్కడి నుంచి పరారైపోయాడు భయపడి, ఏం జరుగుతుందో నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారేమోనని తను భయపడి పారిపోయాడు. ఎవరిది తప్పు అనుకోవాలి? అసలు ఈ యాక్సిడెంట్ ఏ టైంలో జరిగింది? బస్సు ఏ టైంకి వచ్చి బైక్ మీద ఎక్కేసింది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు కూలంకషంగా మాట్లాడుకుందాం. నిజానికి చూసుకుంటే ఇక్కడ బైక్ యాక్సిడెంట్ అనేది 2 గంటల 50 నిమిషాలు ఆ టైంలో జరిగింది. సో శివశంకర్ ఇతను కర్నూలుకి చెందిన వ్యక్తి. ఈ కుర్రాడు బాగా మద్యం సేవించేసి అర్ధరాత్రి పూట మొత్తం కూడా హైవేల మీద తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రావటం, వేరే ఊరు వెళ్ళి రావటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే వచ్చేటప్పుడు మద్యం కూడా సేవించాడు. సో ఈవినింగ్ టైంలోనే 6 గంటల 58 నిమిషాల టైంలో మద్యం తీసుకొని తాగేసి మొత్తం అంతా కూడా జల్సాగా తిరుగుతూ ఉన్నాడు. అసలు తిరిగే క్రమంలోనే తను ఎలాగా ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. చూడండి, ఇక్కడ బైక్ని తను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది చూస్తే తను ఎంత తాగేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది. అదిగోండి వస్తున్నాడు. సో తను బైక్ అంటే నడవటం కూడా చూడండి, తను ఎలా నడుస్తున్నాడు. తన మీద కంట్రోల్ లేదు. బైక్ని కూడా ఎంత రెక్లెస్గా తిప్పేస్తున్నాడో చూడండి. ఒక్క చేత్తో బైక్ని తిప్పేశాడు, పల్సర్ బైక్ని. పల్సర్ బైక్ అంటే చాలా బరువుగానే ఉంటుంది, దాన్ని కూడా ఒక్క చేత్తో తిప్పేసి రయ్యమంటూ వెళ్ళిపోయాడు. అది చూడండి, స్కిడ్ కూడా వేసాడు. అక్కడ పడిపోయేవాడు కొంచెం ఉంటే ఇక్కడే పడేవాడు. సో మరి పడుంటే ఏం జరిగేదో, అంటే ఆ బస్ యాక్సిడెంట్ అయ్యేది కాదేమో, తను అక్కడే కూర్చోబెట్టేవాళ్ళేమో పెట్రోల్ బంక్ వాళ్ళు. పడున్నా బాగుండేది ఇక్కడే, కానీ అలా పడకుండా వెళ్ళిపోయి హైవే మీదకి వెళ్ళి అక్కడ 2 గంటల 50 నిమిషాల సమయంలో యాక్సిడెంట్కి గురయ్యాడు. డివైడర్ని ఢీ కొట్టాడు ఈ శివశంకర్ అనే వ్యక్తి. డివైడర్ని ఢీ కొట్టి పక్కకు పడిపోయి చనిపోయాడు. బండి అక్కడే ఉంది. 2 గంటల 50 నిమిషాల నుంచి దాదాపుగా 19 నిమిషాల పాటు 20 నిమిషాల పాటు అనేక వాహనాలు అంటే హైవే మీద 1-2 వెళ్ళవు కదా, ఎన్ని భారీ వాహనాలు వెళ్తాయి, లారీలు బస్సులు ఎన్ని వెళ్తాయి. సో ఆ వాహనాలన్నీ కూడా ఈ బైక్ని క్రాస్ చేస్తూ పక్క నుంచే వెళ్ళిపోయాయి. కానీ కావేరీ ట్రావెల్స్ మాత్రం వచ్చేసి ఆ బైక్ మీద ఎక్కేసింది. సో నెక్స్ట్ వీడియో ఇది. ఆ బైక్ మీద ఎక్కేసింది కానీ కంట్రోల్ అవ్వలేదు బస్సు. ఎందుకంటే హైవే మీద వెళ్ళే బస్సు 50 మీదో 60 మీదో వెళ్ళదు. ఆర్టీసీ లాగా చాలా సేఫ్గా తీసుకువెళదామని అనుకోదు కదా. సో ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటి 120 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తాయి. అంత స్పీడ్లో వెళ్ళే బస్సుకి సడన్గా ఈ బైక్ రోడ్డు మీద ఉండటం చూసినా కానీ, బ్రేక్ వేసినా లేకపోతే సడన్గా పక్కకి టర్న్ తీసుకున్నా కానీ, బైక్ని తప్పించి పక్క నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నం చేసినా బస్సు పల్టీలు కొట్టేస్తుంది. సో కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో బస్సుని బైక్ మీదకి ఎక్కించేశాడు డ్రైవర్. ఎక్కించడంతో ఆ బస్సు బైక్ని ఈడ్చుకుంటూ వెళుతోంది రోడ్డు మీద. వెళుతున్న క్రమంలో మంటలు రాజుకున్నాయి. బైక్కి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఊడిపోయి మంటలు బైక్ కంటుకున్నాయి. దాని నుంచి బస్సుకు సంబంధించిన డీజిల్ ట్యాంక్ కంటుకున్నాయి. మొత్తం ఒక్కసారిగా బస్సు మంటల్లో చిక్కుకుపోయింది. సో భయపడిపోయిన బస్సు డ్రైవరు క్లీనరు ప్రయాణికుల్ని వాళ్ళ ప్రాణాలని గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం పారిపోయారు అక్కడి నుంచి. అయితే ఈ క్రమంలో నేను ఇంతకుముందు మీతో చెప్పాను, బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు అలాగే ఉంది అని చెప్పేసి. అంటే ఆ పక్కనే చిన్నటేకూరు ఉంది. చిన్నటేకూరుకు సంబంధించిన గ్రామస్తులు ఎంత అర్ధరాత్రి అపరాత్రి అయినా ఎవరో ఒకళ్ళు రోడ్డు మీదకి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే హైవే పక్కన ఉన్న ఊరు కాబట్టి. సో ఎవరూ కూడా ఆ బైక్ని పక్కకి తీసే ప్రయత్నం చేయలేదు. శివశంకర్ని కాపాడి, అంటే తను చనిపోయాడా ఉన్నాడా అని చూసి 108కి ఫోన్ చేసి తనని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ గ్రామస్తులు ఎవరైనా ఆ బైక్ను పక్కకు తీసి శివశంకర్ని హాస్పిటల్కి తరలించి ఉంటే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు ఖచ్చితంగా.
ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కావు. ఒకవేళ బస్సు డ్రైవరు 120 కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్ళకపోయినా తగ్గించి, అంటే ఒక 70-80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. ఎందుకంటే సడన్గా బ్రేక్ కొట్టడానికి కొద్దో గొప్ప, అంటే ఒకవేళ బైక్ మీదకి ఎక్కించినా కానీ వెంటనే ఆపడానికైనా సమయం ఉండేది. 120 కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్తోంది బస్సు అంటే అది ఎన్ని వెహికల్స్ని క్రాస్ చేసిందో కూడా గతంలో కొన్ని వీడియోల్లో మనం చూసాం. సో ఇంత స్పీడ్ మీద వెళ్తున్న బస్సు అది కంట్రోల్ కాలేకపోయింది. అక్కడ డ్రైవర్ మిస్టేక్ ఉంది, క్లీనర్ మిస్టేక్ కూడా ఉంది. తను కూడా ఆపమని చెప్పలేదు. బస్సు ఆగిపోయిన తర్వాత మంటల్లో చిక్కుకున్న తర్వాత హ్యామర్ తీసి ఆ గ్లాసెస్ని పగలగొట్టి ప్రయాణికులు బయటకు దూకేలాగా ఏర్పాటు చేయలేదు. ఏదీ చేయకుండా వాళ్ళు వదిలేసి పారిపోయారు. అంతా ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి, అగ్నికి ఆహుతైపోవడానికి కారణభూతులయ్యారు. సో ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా బస్ యాక్సిడెంట్ కన్నా ముందు కూడా వీళ్ళు మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కూడా. సో అయితే దీన్ని ఎన్కాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇక్కడ మద్యం కొనుగోలు చేశారు, అసలు మద్యం అమ్మకపోతే వాళ్ళు మద్యం మత్తులో వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడ యాక్సిడెంట్ జరిగేది కాదు. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ బస్సు వెళ్ళి ఆ బైక్ని అమాంతం బైక్ మీదకి ఎక్కేసి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం అయ్యేది కాదు అంటున్నారు. సో ఎలా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళ వ్యాఖ్యానం కూడా. సో ఇక్కడ ఏ టైంలో మద్యం అమ్మారు, ఏ టైంలో తాగారు, ఏ టైంకి వెళ్ళి అక్కడ గుద్దారు, ఇదంతా కూడా వాళ్ళకి అంటే ఆలోచన శక్తి పనిచేస్తుందా, లేకపోతే మనం రాజకీయం కోసం ఏ బురదైనా ఎలాగైనా చల్లొచ్చు అనుకుంటున్నారా? ఇక అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి మనం. సో ఎందుకంటే గతంలో మనం చిన్నప్పుడు కూడా కొన్ని పుస్తకాల్లో చూస్తూ ఉంటాం, వాడిని ఏ విషయం అడిగినా కానీ ఆవు దగ్గరికి తీసుకొస్తాడు. అరే ట్రైన్ గురించి చెప్పరా అంటే, ట్రైన్లో వెళుతున్నప్పుడు పక్కనే ఖాళీ పొలాలు ఉంటాయి, అక్కడ ఆవు మేస్తూ ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తుంది, ఆవు పేడేస్తుంది అని చెప్తాడు. విమానం గురించి చెప్పరా అంటే, విమానం టేకాఫ్ అవుతుంది, గాల్లోకి వెళుతుంది, గాల్లో నుంచి మనం కిందికి చూస్తే పొలాలు కనిపిస్తాయి, పొలాల్లో ఆవు ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తుంది, ఆవు పేడేస్తుంది అంటాడు. ఏది చూసినా వాడు అక్కడికే తీసుకొస్తాడు కదా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏది చూసినా ఇక్కడ మద్యం దగ్గరికే తీసుకొస్తారు. ఇక్కడ మద్యం అమ్మకపోయి ఉంటే అక్కడ యాక్సిడెంట్ జరిగేది కాదంట. ఏ టైంకి మద్యం అమ్మారు ఏంటి అనేది కూడా ఇక్కడ చక్కగా క్లియర్గా కనిపిస్తోంది. 8:25 ఇక్కడ ఒక చోట కొన్నారు, అలాగే ఇక్కడ 6:58 ఒక మద్యం షాప్లో కొన్నారు. మొత్తానికి వాళ్ళు 2 చోట్ల మద్యం కొనుగోలు చేశారు. తాగిందే టైంకి ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని ఇంకా రాజకీయం చేద్దామని చెప్పి చూడటం అనేది ఎంత దౌర్భాగ్యమైన విషయమో ఆలోచించాలి. అయితే ప్రజలంతా కూడా, వ్యూవర్స్ అంతా కూడా ఒక విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి అంటే, ప్రమాదం ఎప్పుడైనా జరిగితే ఇక్కడ దీంట్లో మనం చూసాం, ఇక్కడ వాళ్ళు ప్రమాదం జరిగిన టైం కానీ, ఇది బస్సు ప్రమాదం జరిగిన టైం కానీ, లేకపోతే వాళ్ళ యాక్సిడెంట్ అంటే బైక్ యాక్సిడెంట్ జరిగిన టైం కానీ 2 డిఫరెంట్. సో ఈలోపు ఎవరైనా ఆ బైక్ని పక్కకు తీసేసి ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగేది కాదు. కాబట్టి మన కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందిద్దాం. హాస్పిటల్కి ఫోన్ చేయటం, 108కి ఫోన్ చేయటం, లేకపోతే పోలీస్కి ఫోన్ చేయటం అనేది చేసి ఈలోపు బైక్ని అక్కడి నుంచి తీయటమో, లేకపోతే ఆ ప్రమాదానికి సంబంధించిన వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేయటమో, ఆ వాహనాలను అక్కడి నుంచి క్లియర్ చేయడం లాంటివి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఇలాంటి యాక్సిడెంట్స్ మన కళ్ళ ముందు ఇంకా జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. 10 మందికి ఉపయోగపడదాం. మనతో పాటు ఉన్న 10 మంది ప్రాణాలను కూడా కాపాడే ప్రయత్నం చేద్దాం మన లైఫ్లో. దీని గురించి మీరు ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.